రవితేజ, హరీష్ శంకర్ రెండు పవర్ హౌస్ ఎనర్జీలు. ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో ఆల్రెడీ మిరపకాయ సినిమాలో చూశారు ఆడియన్స్. అయితే అప్పటి లెక్కలు ఇప్పటి అంచనాలు వేరు. అందుకే ఈసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. మరి ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ హిట్ కొట్టబోతోందా? మిస్టర్ బచ్చన్ టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పాటు టైటిల్ కి రవితేజ స్టైల్ కి మ్యాచ్ అవ్వటంతో సినిమా మీద ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ కి తోడు ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్, టీమ్ కాన్ఫిడెన్స్, స్పెషల్లీ హీరోయిన్ సినిమా మీద బజ్ ని ఇంకాస్త పెంచేశాయి. ఆగస్టు 15 గురువారం గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోన్న మిస్టర్ బచ్చన్ బుధవారం పెయిడ్ ప్రీమియర్స్ నుంచే సందడి స్టార్ట్ చేసింది. రవితేజ, హరీష్ ఇద్దరూ ఇప్పటికే షాక్, మిరపకాయ సినిమాలు చేశారు. ముచ్చటగా మూడో సినిమాగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. గతంలో 2 సినిమాల కంటే ఈ సినిమాలో కంటెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నారు ఈ ఇద్దరు. ఎలాగూ కాంబినేషన్ కి క్రేజ్ తో పాటు ఆడియన్స్ కి ఎక్కే ఎలిమెంట్స్ తో ఫిల్ అయిన మిస్టర్ బచ్చన్ నిజానికి చాలా సీరియస్ మూవీ. అయితే రవితేజ ఎనర్జీకి తగినట్టు యాక్షన్ ని, ఎలివేషన్ ని యాడ్ చేసి ఆడియన్స్ ముందుంచారు. విలన్ గా జగపతి బాబు కంటే హీరోయిన్ గా భాగ్యశ్రీ ఫస్ట్ తెలుగు సినిమా అయినా అటెన్షన్ గ్రాప్ చేసింది. దీనికి తోడు టీం కూడా భాగ్యశ్రీ మీదే ప్రమోషన్ల భారమేసింది. రవితేజ, హరీష్ శంకర్ ఇద్దరు కెరీర్ లో కొంచెం డల్ స్టేజ్ లోనే ఉన్నారు. రవితేజ 2 ఏళ్ల నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్నారు. ధమాకా తర్వాత వచ్చిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. అటు హరీష్ శంకర్ కూడా అప్పుడెప్పుడో 5 ఏళ్ల క్రితం వచ్చిన గద్దలకొండ గణేష్ తో హిట్ కొట్టి ఆ తర్వాత ఏ సినిమాని చేయలేదు. అందుకే 5 ఏళ్ల తర్వాత మిస్టర్ బచ్చన్ తో ఇద్దరూ కలిసి కెరీర్ ని ట్రాక్ లో పడేయాలని ఆశతో ఉన్నారు. అయితే పీక్స్ లో చేసిన ప్రమోషన్స్, బస్ చూస్తుంటే రవితేజ, హరీష్ ఇద్దరూ ఈసారి ఫ్లాప్లకి బ్రేక్ వేసి బ్లాక్ బస్టర్ కొట్టేలానే కనిపిస్తోందంటున్నారు ఫ్యాన్స్.